మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు. సో కమల్ హాసన్ యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది అండ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి బ్రో. సో పార్ట్ 1తో కంపేర్ చేస్తే పార్ట్ 2 చాలా బాగుంది అండ్ ప్రజెంట్ సమాజం జరిగే నిజాలన్నీ కూడా క్లియర్ కట్గా చూపించారు. లంచమే తీసుకోకూడదని చెప్పి బాగా చూపించాడు. పార్ట్ 3 ఉంది. సో పార్ట్ 3లో కొన్ని నెక్స్ట్ జరిగే సన్నివేశాలను చూపిస్తారన్నమాట. సో మూవీ చాలా బాగుంది. ట్రైలర్ బాగుంది బ్రో, ట్రైలర్ బాగుంది. అంటే రెండు బెటరే, రెండు చాలా బాగున్నాయి. సో మూవీ అయితే చాలా బాగుంది బ్రో. క్లైమాక్స్ చాలా బాగుంది. అంటే లైక్ పార్ట్ 3 కోసం పార్ట్ 2 కొంచెం క్లోజ్ చేశాడు, కానీ ఓవరాల్ గుడ్ మూవీ. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. మెసేజ్ చాలా బాగుంది బ్రో. రియల్గా చెప్పాలంటే ప్రజెంట్ అలాగే జరుగుతున్నాయి. సో లంచం తీసుకుని చాలామంది వచ్చే గవర్నమెంట్ జాబులు రాక, సో రియల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా. సో శంకర్ బాగా చూపించాడు, డైరెక్షన్ చాలా బాగుంది. అవును నిజమే. శంకర్ మన కమల్ హాసన్ ఎంత క్యారెక్టర్ ఉందో, సో సిద్ధార్థ్ కూడా అంతే. బోత్ ఆర్ లీడ్. 100% కనిపించింది. విజువల్ గ్రాఫిక్స్ కానీ, మెసేజ్ ఓరియంటెడ్ కానీ, సో టేకింగ్ కానీ చాలా సూపర్గా ఉంది. యా, యూత్ కూడా మంచి మెసేజ్ ఉంది. సో ఎవరు కరప్షన్ చేయకూడదు, లంచం తీసుకోకూడదు అని చెప్పి చాలా క్లియర్ కట్గా చూపించాడు. సో ఓవరాల్ గుడ్ మూవీ. చాలామంది నెగిటివ్గా నెగిటివ్ టాక్ ఇస్తున్నారు. సో నెగిటివ్ అసలు ఏమీ లేదు బ్రో, నిజంగా అంతా పాజిటివ్ ఉంది. మూవీ వచ్చి చూస్తే అర్థమవుతుంది అందరికి కూడా.